పొందూరు మండలం కృష్ణాపురం వీఆర్ఓగా ఉంటూ రాపాక 2 అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న శంకర్రావుపై చర్యలు తీసుకోవాలని తండ్యాం, రాపాక, కృష్ణాపురం గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు సోమవారం జెడ్పీలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ ప్రతి చిన్న పనికి శంకర్రావు పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్నారని, ఆయన అడిగినంత ఇవ్వకుంటే సక్రమంగా ఉన్నప్పటికీ ఫైల్స్ను పక్కన పడేస్తున్నారన్నారు. సుదీర్ఘకాలంగా చుట్టుపక్కల గ్రామాల్లోనే పనిచేస్తుండటంతో స్థానిక వ్యవహారాలపై శంకర్రావుకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన శంకర్రావు అక్రమార్జన ద్వారా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, ఇవన్నీ బినామీల పేరిట ఉన్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అలాగే డీపట్టా భూములను కూడా ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. సిగడ మండలం ఆనందపురం గ్రామ పరిధిలో ఖాతా నెంబర్ 866లో గల 11 సెంట్ల భూమిని డ్రైల్యాండ్గా గుర్తించి దానిని శంకర్రావు స్వాధీనం చేసుకున్నారన్నారు. అలాగే వాండ్రంగి గ్రామంలో సర్వే నెంబర్ 277/6లో ఉన్న 13 సెంట్ల స్థలాన్ని కూడా శంకర్రావు ఆక్రమించుకున్నారని తెలిపారు. వాండ్రంగిలో మడ్డువలస ఛానల్ను తవ్వడానికి స్థానికంగా ఉన్న రైతులైన సింహాచలం, రాజ్యలక్ష్మి తదితరులకు ఎన్టీసీ ఇవ్వడానికి శంకర్రావు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, 2 లక్షల రూపాయలు తీసుకుని మిగతా సొమ్ము కోసం వారిని తీవ్రంగా వేధించారన్నారు. రైతులు ఆ సొమ్ము ఇవ్వకపోవడంతో ఎస్ఎల్ఆర్ నుంచి వివరాలను చింపేశారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన అవినీతి, భూకబ్జాల చిట్టా చాలా పెద్దదని, వాటన్నింటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో తండ్యాం, రాపాక, కృష్ణాపురం గ్రామాలకు చెందిన నాగేశ్వరరావు, సత్యప్రభ, మహేశ్వరి, విజయలక్ష్మి, మేదరమెట్ల సుందరరావు, సీతారత్నం, గురాల సుమన్ చౌదరి, అనసూయమ్మ, శివ, మన్నె శంకర్రావు, సింహాచలం సుభద్ర, కాంచనమాల, శ్రీహర్ష తదితరులున్నారు. మన్నె సీతారత్నం, పొందూరు మండలం, తండ్యాం పంచాయతీ, లక్ష్మీపురం, సిగడం మండలంలో మా భూమి ఉంది సార్. మాకు అదే ఆధారం. మరి మాకు దిక్కులేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏడు చేస్తుందో మరి. మమ్మల్ని అన్యాయం చేశాడు ఆ శంకర్, మొగదాల శంకర్. డబ్బు కట్టినా ఇవి లేవు. ఎప్పుడు రైతు భరోసాలు కూడా పడలేదు. ఏకంగా ఇది లేకుండా చేసాడు. తండ్రి చేశారు. మాకు ఏది లేదు. ఆ భూమే ఉంది. ఇటు తవ్విసారు, అటు తవ్విసారు. తండ్యాం పంచాయతీ, పొందూరు మండలం. మా భూమి జీసిగడ మండలంలో ఉంది. పూర్వం నుంచి మేము దాని మీద బతుకుతున్నాం. 3 కుటుంబాలని. మా 3 కుటుంబాలకి ఈ మడ్డువలస కాలువ వచ్చి ఆ భూమి తవ్వేశారు. తండ్యాం పంచాయతీలో ఉన్న వాళ్ళందరికీ డబ్బు ఇచ్చేశారు. ఇటు అందరికీ ఇచ్చారు. మా కాడికి వచ్చేటప్పటికి అంతమంది కలెక్టర్ల దగ్గర, వాళ్ళ దగ్గరికి తిరిగాం. ఆ మెట్లల్లో పరుగులెట్టాం యాసీల్లోనూ. అయినా మాకు ఎవరు న్యాయం చేయలేదు. మేము ఇప్పుడు రోడ్డును పడిపోయినాం. ఆ ఉన్న పెద్ద అతను కూడా అలా బెంగెట్టుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు మా మగోళ్ళకి కూడా పరిస్థితి బాగోలేదు. మా పరిస్థితి ఎలా పోయినా మా బిడ్డలకైనా న్యాయం జరిపిస్తారని మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, అందరినీ మేము ప్రార్థిస్తున్నాం. మాకే న్యాయం చేస్తారు. మరి మాకు ఆ చిగరామ మండలంలోనూ వీఆర్ఓ బొంగదాల శంకర్ గారు చేశారు. అతను ఏం చేశారంటే డబ్బులు న్యాయం చేయండి అన్నారు. కొంత డబ్బులు మేము ఇచ్చాం. ఇంకా ఉన్నది ఇస్తాం అన్నాం. ఇవ్వలేకపోయాం. మేము వాడాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని పీకేస్తున్నారు. అవతల వాడుకున్న వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. ఇక్కడ మాకు న్యాయం జరగలేదు. భూమి లేదు, డబ్బు లేదు. మేము ఇప్పుడు రోడ్డును పడ్డాం. మాకు స్వావేశానం కానీ ఇంకా మాకు రెండోది లేదు. ఈ కూటమి ప్రభుత్వం, కలెక్టర్ గారు, ప్రజలు మాకు ఏం న్యాయం చేస్తారో మేము కోరుకుంటున్నాం. ఆ పేపర్లు కూడా చింపేశాడు. ఏదో ఉంటది కదండి, ఆ పేపర్లు తీసేసాడు. మన్ని శ్రీనివాసరావు, మాది తండ్యాం పంచాయతీ, పొందూరు మండలం. మాకు మడ్డువలస డబ్బులు వస్తాయని చెప్పి 3 లక్షలు తీసుకున్నాడు. మళ్ళీ డబ్బులు కూడా ఇమ్మని అడిగాడు. డబ్బులు వచ్చిన తర్వాత మాకు అందులో సగం డబ్బులు ఇవ్వాలి అనేసి ఒప్పుకున్నాడు. అలాగే ఇస్తామని ఒప్పుకున్నాం. తీరా ఫస్ట్ 2 లక్షలు ఇచ్చాము, 1 లక్ష ఇవ్వలేదని ఎస్ఎల్ఆర్ కాగితంలో పేపర్ కూడా తీసేసి మీకు అవ్వదు వెళ్ళిపోవడం అన్నట్టు ఏదో రిపోర్ట్ రాసి ఇచ్చాడు. ఎంఆర్ఓ మేము పంచుకుంటామని కూడా చెప్పాడు. అది మా భూమి 40 సెంట్లు ఉండేది. మా నాన్నమ్మకని తీసాం. మేము తీసిన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత సెటిల్మెంట్ చేసుకున్నాం. మేము ఊర్లో సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ అతను పట్టుకెళ్ళి మా పాపది మాకు చేసేయండి, సెటిల్మెంట్ ద్వారా చేసేయండి అంటే మొటేషన్ అవ్వలేదు, ఆగిపోయి మేము అయితే చేస్తామని చెప్పారండి. చెప్పిన తర్వాత సరేలేండి, మొటేషన్ అవ్వగానే మీకు కవర్ పెడతామన్నారు. అన్న తర్వాత సరేలేనేసి ఎటువంటి ఆధారాలు లేకుండా మా బాపకు మొత్తం చేస్తారండి. ఆయన చేసిన తర్వాత ఆవిడకి 1B వచ్చింది. ఇదేంటి 1B వస్తుంది, మాకు పేమెంట్ చేయలేదు, ఆవిడకి ఎలా చేశారంటే
ఆవిడ ఓవర్ లిక్లో ఎక్కిపోయిందండి అని చెప్పారు. కానీ అది రీసర్వీలో అయితే అవ్వలేదు. అది రీసర్వీలో ఆల్రెడీ మేము వెళ్ళాము, అక్కడ గొడవ అయింది, అది పెండింగ్ అని పెట్టిస్తాం. మేము ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ పెట్టాము. అదే రీసర్వీలో అవ్వలేదండి. అది ఆల్రెడీ దాని మీద మేము సెటిల్మెంట్ చేసుకున్నాము. అది రీసర్వీలో అవ్వడానికి లేదండి, మేము నలుగురు ఒప్పుకుంటేనే అది రీసర్వీలో చేయండి అనేసి మేము చెప్పామండి. చెప్తే సరేలేండి అనేసి కంప్లైంట్ తీసుకొనరు. మరి ఎలాగైందో ఆవిడకి 1B వస్తుందండి. ఆవిడ 1B పట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఆవిడ భూమి మీదకి వెళ్ళబోతే మేము వెళ్ళవలేదండి. అది తగుల్లో ఉంది. ఇప్పుడు ఆవిడ వెళ్ళి కోర్టు మా మీద వేసింది. అది 1B రాగానే ఎంబడి వాళ్ళ కొడుకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసింది 18 సంవత్సరాల కుర్రోడికి. ఇదేంటి రిజిస్ట్రేషన్ చేసింది ఎలా చెల్లుతుంది అంటే ఆవిడ చేసింది కానీ చెల్లదమ్మా మీకు అయిపోద్దని మొన్నటి వారు చెప్పుకొచ్చాడండి. ఆయన మా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు. శంకర్రావు విఆర్ఓ 2023 తండ్యం విఆర్ఓ ఆయన శంకర్రావు గారు, మొదల శంకర్రావు అట అతని ఇంటి పేరు అయితే మాకు తెలియదు. మొగదాల శంకర్రావు గారు. అతని ఇంటికి కూడా చాలాసార్లు మేము వెళ్ళాము, మాట్లాడాము ఫోన్లో. మీరు చేసేస్తామమ్మా మా బాధ్యత అని చెప్పాడు అతను మొన్నటి వరకు. ఇప్పుడు వరకు అయితే మా నాన్నలు పట్టుకెళ్ళి ఇచ్చారండి 5,000 10,000 లెక్క ఎంఆర్ఓ గారికి ఆయనకి అలా ఇస్తే మేము చేసేస్తామంటే అన్న అప్పటికి డబ్బులు తీసుకొని చేయలేదని మేము అడిగితేనే చేసేస్తాం మొన్న కూడా అడిగితేనే ఇప్పుడు కోర్టుకి వెళ్ళిపోయింది, మీకు అవ్వదు, కోర్టు ద్వారా ప్రూఫ్లు తెస్తే మీకు అవుద్దని చెప్తాను. ఇప్పుడు అది దాని నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము కోర్టులో తిరుగుతామండి. ఆయన చేసిన ఆయనకు మాత్రం మామూలుగా ఉండకూడదు. అది కలెక్టర్ గారికి కంప్లైంట్ మేమంటే మాకు సెటిల్మెంట్ చేసుకున్నామండి. మా నాన్నమ్మ భూమి అది 4 వారసులు దానికి మాకు రావాలి. అది పద్ధతిగా అయితే 4 వాటాలు పడాలి. ఆడపిల్లలు కానీ పెళ్ళిళ్ళు పేరెంట్ కానీ మేము చేస్తాం కాబట్టి